హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు దోశ పిండితో కానీ అండ్ ఇడ్లీ పిండితో కానీ రవ్వతో కానీ వీటన్నిటితో ఊతప్పం ట్రై చేసి ఉంటారు. నేను ఈరోజు వెరైటీగా సొరకాయతో ఊతప్పం ఎలా చేయాలనేది చూపిస్తున్నానండి. ఈ సొరకాయ ఊతప్పం చేయడానికి ఫస్ట్ అయితే ఒక సొరకాయని తీసుకొని దానిపై ఉన్న తొక్క మొత్తం తీసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న సొరకాయని ఒక ప్లేట్లో వేసుకొని అందులోకి ఒక 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మనం తీసుకున్న సొరకాయని బట్టి రైస్ ఫ్లోర్ అనేది పడుతుందండి. ఇంత కరెక్ట్గా వేయాలి 1 కప్ 2 కప్స్ అనేది కరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్కటి ఎక్కువ వాటర్తో ఉంటుంది. కొంచెం లేతకాయ అయితే కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది. అదే ముదురుకాయ అనుకోండి వాటర్ తక్కువ ఉంటుంది. మనం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఫ్లోర్ వేసుకొని మనం ఊతప్పం పిండి ఎలా ఉంటుందో సేమ్ ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. అంటే మీరు దోశ పిండితో కానీ ఇడ్లీ పిండితో కానీ ఊతప్పం వేసుకున్నప్పుడు ఆ పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉండేది మీకు తెలుస్తుంది కదా. సేమ్ ఆ కన్సిస్టెన్సీలోనే ఈ పిండి కూడా కలుపుకోవాలండి. అలాగే ఒక 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోండి. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. మనం కలుపుకున్న పిండి ఎలా ఉండాలి అంటే ఇలా ముద్దగా రావాలి. కరెక్ట్గా చెప్పాలంటే మనం గారెల పిండి వేసుకుంటాం కదా, సేమ్ అలా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని 1 గంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఈ పిండి కొంచెం నానాలండి. 1 గంట తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని, నేను ఇక్కడ చపాతీ పెనం పెట్టాను, మీరు దోశ పెనం మీదైనా చేసుకోవచ్చు. పెనం బాగా హీట్ అయిన తర్వాత మామూలుగా మనం ఊతప్పం అంటే ఇలా గరిటతో పోస్తాం కదా, ఇది మాత్రం అలా కాదండి. మనం గారెల పిండి ఎలా తట్టుకుంటామో సేమ్ అలా తట్టుకోవాలి. మీరు ఇంకొంచెం పెద్దవైనా చేసుకోవచ్చు. నేను చిన్న చిన్నవిగా చేస్తున్నాను. కొందరైతే ఒక్కసారి ఇలా 3 చేసుకోకుండా ఒక్కొక్కటి కొంచెం పెద్దదిగా చేసుకుంటారు. అలా అయినా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఇవి చేసుకునేటప్పుడు మరీ అంత మందంగా ఉండకూడదు, అలా అని మరీ పలుచగా ఉండకూడదు. మీడియంగా చేసుకోండి. అప్పుడే బాగా 2 వైపులా కాలుతుంది. ఇలా చేసుకున్న తర్వాత వీటిపైన కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇక్కడ చూడండి, ఊతప్పం చివరన రెడ్గా వచ్చింది కదా, అలా వచ్చిన తర్వాత టర్న్ చేసుకోండి. రెండో వైపు కూడా సేమ్ ఇదే కలర్కి వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. సో అంతేనండి, చాలా ఈజీగా సొరకాయ ఊతప్పం అయితే రెడీ అయిపోయింది. వీటికి ఏ చట్నీ అవసరం లేదండి, ఉత్తవైనా తినేసేయచ్చు. చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి వచ్చేసి మంచి హెల్తీ ఫుడ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇలా చేసుకొని తినొచ్చు. మీరైతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మీకు నచ్చాయా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.